తెలంగాణ భవన్లో ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నటువంటి శుభతరుణంలో సహకరించినటువంటి కార్యకర్తలు, నాయకులు, ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, రెండోది, దయచేసి మన నాయకుని పుట్టినరోజు అంటే మనకు పండుగ దినం. అందుగురించే అద్భుతమైనటువంటి వంటకాలు పెట్టినాము, అన్నీ కించుకాటే. కాబట్టి అందరూ కూడా దయచేసి ప్లేస్ కూడా విశాలంగా ఉంది, అందరూ భోంచేసి పోవాలని చెప్తూ, ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు మాట్లాడే ముందు, జననం మరణం అనేది సర్వసాధారణం. మనిషి పుడతాడు, చస్తాడు. కానీ చరిత్రలో కొంతమంది వ్యక్తులు మిగులుతారు. రాజకీయ పార్టీలు రావడం సహజం. పార్టీలు వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ కావడం కూడా సహజమే. ఓసారి ఓడొచ్చు, ఓసారి గెలవచ్చు. కానీ భారతదేశ చిత్రపటంలో ప్రాణాలని సైతం లెక్క పెట్టకుండా తెగించి కొట్లాడి ఈ భారతదేశ, ఇండియా చిత్రపటంలో ఒక తెలంగాణని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. ఆ చరిత్రని ఈ దేశం కాదు, ప్రపంచంలో ఎవడు చెరపలేడు. ఈ మధ్యలో తూతూ మంత్రంగా ఏది మాట్లాడినప్పటికీ ఆ భారతదేశ చిత్రపటాన్ని ఎవడన్నా మార్చగలుగుతాడా? మార్చే సాధ్యమవుతుందా? మొన్న ఎలక్షన్లు కూడా, ఇవాళ కూడా టీవీలు, పేపర్లు చూసినాం, మొన్న కూడా చూసినాం. ఏదైనా కానీ తాత్కాలికమే. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 సార్లు జిల్లా పరిషత్ జరిగింది, మున్సిపాలిటీలు జరిగినాయి, మున్సిపల్ కార్పొరేషన్ జరిగినాయి, హైదరాబాద్ కూడా జరిగింది. 100% స్ట్రైక్ రేట్తోని అన్నీ మనకే వచ్చినాయి. కానీ ఈ కాంగ్రెసు ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనలో పంచాయతీ ఎన్నికలు జరిగితే ఏం జరిగినాయి చూసారు. 35 నుంచి 38% మనకు వచ్చినాయి. నిన్న మొన్న మున్సిపాలిటీసు, కార్పొరేషన్ల దౌర్జన్యాలను చూసినాం రాజకీయాలలో. కానీ పోలీసు రాజ్యాన్ని నడిపిస్తూ గెలిచిన వాళ్ళని ఎత్తుకపోతురు, గెలవకముందు ఎత్తుకపోతురు. మరి ఇదే 2.5 సంవత్సరాలు అయినాక ఏడిపోతారు. మరి మాకేందంటే చేప పిల్ల గీత నేర్పించినట్టు మాకు తెలియని వాళ్ళకి అన్నీ నేర్పిస్తున్నారు. బిడ్డ మీరు, మా నాయకుడు మాకేం చెప్పిండు? మీరు మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త, నువ్వు వేసుకునే బట్టలు జాగ్రత్త, నువ్వు ఫంక్షన్కు పోతే జాగ్రత్త, జనాలతోని మాట్లాడితే కూడా జాగ్రత్తగా మాట్లాడమని మా నాయకుడు చెప్పిండు. ఇప్పుడేమో తొండలు. మా మన్మడు అడుగుతుండు, నాకు ఈ తొండ అంటే ఏంది తాత అంటే ఇప్పటి జనరేషన్కు ఏమి నేర్పిస్తుంది. రెండోది, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కరెక్ట్ 3 రోజుల ముందు జూబ్లీహిల్స్లో ఎట్లయితే 200 కోట్లు ఖర్చు పెట్టిర్రో, మళ్ళా 3 రోజుల ముందు ఊర్లు, గ్రామాలు విచ్చలవిడిగా. ఆ రోజు కేసీఆర్ గారు లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే ప్రచారానికి ఎక్కడ పోలే, మంత్రులు ఎక్కడ పోలే. మొన్న కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా వారి యొక్క నియోజకవర్గాలకే పరిమితంగా పనిచేశారు. ఎవరన్నా మన నాయకులు అన్నా మీరు కంపల్సరీ రావాలంటే పక్కనే పోయారు. కానీ మనకు వచ్చినటువంటి రిజల్ట్స్ చూసారు కదా, బ్రహ్మాండంగా. మొన్న పేపర్లలో ఏదో రాసిర్రు, టీవీలలో. నేను మొన్న కేటీఆర్ గారు పక్కన కూర్చొని చెప్పిన, నిన్నగాక మొన్న ఈనాడు పేపర్ చదవండి. అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ వానికి 15 లక్షల ఓట్లు వచ్చినాయి, అధికారంలో లేని మనకు 10,879 ఓట్లు వచ్చినాయి. దీన్ని ఎవడన్నా గెలుపంటాడా? మనోళ్ళని రాత్రిలో పూట ఎత్తుకపోయి, సరే పాపం పండినప్పుడు, పాపాలు పండేటప్పుడు ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతాయి. కానీ 2 ఏళ్ల తర్వాత
ఇక మాకు నేర్పించింది మేము ఇంకా నేర్చుకుంది చాలా ఉంటుంది. అందుకే మీ అందరికీ చెప్పేది ఒకటే, చరిత్రలో మనుషులు వస్తారు పోతారు, జననం మరణం అన్నీ జరిగినాయి, పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఒక దేశ చిత్రపటంలో ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ చరిత్ర ఉన్నంత వరకు ఉంటాడు. ప్రభుత్వాలు ఎవరున్నా వచ్చినా పోయినా పర్వాలేదు, కానీ ఈ రాష్ట్రాన్ని ఎవరు తెచ్చిండ్రు ఈ తెలంగాణని అంటే కేసీఆర్. అద్భుతమైనటువంటి పరిపాలన. కాబట్టి మనం అందరము వారి జన్మదినాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో రాష్ట్రంలో రక్తదాన శిబిరాలు, ఆలయాల్లో పూజలు, మసీద్లో ప్రార్థనలు, చర్చులలో ప్రార్థనలు, మన వాళ్ళు ఎక్కడికక్కడ మన పండుగ దినాన్ని ఘనంగా జరుపుకునేటువంటి రోజు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి అద్భుతంగా నిర్వహించుకోవాలని మీ అందరికీ మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ భోజనం ఉంది, మీద పడకండి. కుళ్ళ జాగా కూడా చాలా కుళ్ళ పెట్టినాం, అక్కడ కౌంటర్లు కూడా ఎక్కువ పెట్టినాం. ఈ కార్యక్రమం మన ముఖ్య అతిథి గారు మాట్లాడిన వెంటనే నేను మా ముఖ్య అతిథి గారికి, మా ప్రత్యేక అతిథి గారికి, మా మాజీ మంత్రులకు మీరు కూడా దయచేసి భోజనం చేసి పోవాల్సిందిగా మీ అందరి ప్రక్కన రిక్వెస్ట్ చేస్తూ